నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపురంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మహిళలను దేవాలయం నుంచి బయటకు పంపించిన దురదృష్ట ఘటన. హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క అనిల్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 వారాల క్రితం జరిగిన ఘటనపై అక్కడి పోలీస్ స్టేషన్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి పేరుతో కొంతమంది అగ్ర కులస్తులు సంఘాలు ఏర్పరచుకొని రోజువారీ పనిచేసుకుని బ్రతికే గౌడ కల్లుగీత కార్మికులను డబ్బులు అడుగుతూ దేవాలయంలోకి వెళ్లకుండా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వారందరము ఐక్యంగా ఉండి బహిష్కరణకు గురైన గౌడ కులస్తులకు అండగా ఉంటామన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీలు వీడీసీ అని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శి పూదరి శ్రీనివాస్ గౌడ్, హుస్నాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్, నాయకులు పూదరి వరప్రసాద్ గౌడ్, పచ్చిమట్ల రవి గౌడ్, పచ్చిమట్ల శివగౌడ్, మాటూరి గోపినాథ్, బొమ్మగాని సతిగౌడ్, నరేష్ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, మాటూరి ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ ఎల్గారం మండలము తాళ్లరాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సామాజిక వర్గ మహిళలను ఆలయం నుంచి బయటకు పంపినటువంటి దురదృష్టకర సంఘటన జరిగి కూడా 2 వారాలు గడుస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అక్కడ గ్రామాల అభివృద్ధి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకొని అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది రోజువారీ వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన గౌడ కల్లుగీత కార్మికులను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే అక్కడ దాడులు చేయడం, బహిష్కరిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం, ఆలయాలకు రానియకుండా చేయడం, ఇలాంటి దురాచారాలు కానీ ఇక సమాజంలో ఒక వైపున సమానత్వం వైపు మనం వెళ్తా ఉంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. నిజంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనే కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలకు అక్కడ చాలా వరకు జరిగినాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ యొక్క వీడీసీలను వెంటనే అక్కడ బహిష్కరించాలని చెప్పి మేము ముక్తకంఠంతో ఇవాళ గౌడ సామాజిక వర్గం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మహిళలు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి మా కులస్తులను అయితేనేమి ఏదైనా భయాందోళనకు గురి చేసినా కానీ, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఈ వీడీసీలను అంతు చూస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటిగా మేమంతా ఐక్యతగా ముందుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి అరాచకాలను తప్పకుండా గట్టిగా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఈ వీడీసీలు అనేటువంటి పేరు చెప్పుకొని, గ్రామాభివృద్ధిలో పేరు చెప్పుకొని ఎవరైనా కానీ డబ్బులు కానీ ఇవి కానీ అడిగితే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఇటువంటి దురాక్రమణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని కూడా తప్పకుండా న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇదే ఐక్యతగా మీ అందరం కూడా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సపోర్ట్గా నిలబడి వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ యొక్క వీడీసీలను హెచ్చరిస్తాం.